శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఏ. గౌతమిపుత్ర శాతకర్ణి. బి. శ్రీముఖుడు. సి. పులోమావి. డి. హల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్రీముఖుడు. శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించినది శ్రీముఖుడు. ఇతనిని సిముక అని కూడా అంటారు. ఇక ఇతను మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత కన్వ వంశానికి చెందిన సుశర్మను వధించి దక్కన్ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఇక కోటిలింగాల ప్రాంతం వీరి తొలి రాజధానిగా చరిత్రకారులు భావిస్తారు. కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన రాజు ఎవరు? ఏ. ప్రతాపరుద్రుడు. బి. రుద్రమదేవి. సి. రెండవ ప్రోలరాజు. డి. గణపతి దేవుడు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి గణపతి దేవుడు. కాకతీయ సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధుడు మరియు సుదీర్ఘకాలం పరిపాలించిన రాజు గణపతి దేవుడు. ఇతను 63 సంవత్సరాలు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక శత్రువుల దాడుల నుంచి రాజ్యానికి మెరుగైన రక్షణ కల్పించే ఉద్దేశంతో అతడు తన రాజధానిని హనుమకొండ నుంచి వ్యూహాత్మకంగా నిర్మించిన ఓరుగల్లుకు మార్చాడు. ప్రసిద్ధ గోల్కొండ కోటను తొలిసారిగా నిర్మించిన మూల వంశం ఏది? ఏ. కాకతీయులు. బి. బహమనీలు. సి. కుతుబ్ షాహీలు. డి. మొఘలులు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ కాకతీయులు. గోల్కొండ కోట అనగానే మనకు కుతుబ్ షాహీలు గుర్తుకు వస్తారు. కానీ ఈ కోటను మొట్టమొదటిసారిగా ఒక మట్టి కోటగా క్రీస్తు శకం 1143 సంవత్సరంలో కాకతీయులు నిర్మించారు. పశ్చిమ సరిహద్దుల దాడుల నుంచి కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించడానికి మంగళగిరి కొండపై దీనిని నిర్మించారు. తర్వాత ఇది బహమనీ సుల్తానుల ఆ తర్వాత కుతుబ్ షాహీల చేతిల్లోకి వెళ్ళి రాతి కోటగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? ఏ. కులీ కుతుబ్ ఉల్ ముల్క్. బి. ఇబ్రహీం కుతుబ్ షా. సి. మహమ్మద్ కులీ కుతుబ్ షా. డి. అబ్దుల్లా కుతుబ్ షా. ఆన్సర్ చేసి ఆప్షన్ సి మహమ్మద్ కులీ కుతుబ్ షా. క్రీస్తు శకం 1591 సంవత్సరంలో గోల్కొండ 5వ పాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. గోల్కొండ కోటలో జనాభా రద్దీ పెరగటం, నీటి కొరత మరియు ప్లేగు వ్యాధి ప్రబలడంతో కొత్త నగరాన్ని నిర్మించాడు. ఇక ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగానే చార్మినార్ను నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. హైదరాబాద్ సంస్థానంలో ప్రసిద్ధ సాలార్జంగ్ సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఏ. 1857. బి. 1883. సి. 1869. డి. 1853. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 1853. మొదటి సాలార్జంగ్ 1853 సంవత్సరంలో నిజాం నాసిరుద్దౌలా కాలంలో దివాన్గా నియమితులయ్యారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న హైదరాబాద్ రాజ్యాన్ని గాడిన పెట్టేందుకు ఆయన పరిపాలన, రెవెన్యూ, న్యాయ, పోలీస్ మరియు విద్యా రంగాల్లో ఎన్నో చారిత్రాత్మక సంస్కరణలు చేపట్టారు. ఇవి సాలార్జంగ్ సంస్కరణలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక మొదటి సాలార్జంగ్ యొక్క అసలు పేరు తురబ్ అలీ ఖాన్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎవరి పరిపాలనా కాలంలో స్థాపించబడింది? ఏ. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. బి. మీర్ మహబూబ్ అలీ ఖాన్. సి. అఫ్జలుద్దౌలా. డి. సికందర్ జా. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.
1918 సంవత్సరంలో హైదరాబాద్ 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఉర్దూ మాధ్యమంలో ఉన్నత విద్యను అందించే మొట్టమొదటి మరియు భారతదేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. చారిత్రాత్మక తెలంగాణ రాజ్యాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఏ 1942, బి 1946, సి 1948, డి 1952. ఆన్సర్ చేసి ఆప్షన్ బి 1946. జమీందారులు, దొరలు మరియు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం 1946 సంవత్సరంలో ప్రారంభమైంది. జూలై 4, 1946న కడివెండి గ్రామంలో విష్ణురు దొర రామచంద్రారెడ్డి గుండాల చేతిలో దొడ్డి కొమరయ్య హత్యకు గురి కావడంతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. హైదరాబాద్ రాష్ట్రం అధికారికంగా భారత్ యూనియన్లో ఎప్పుడు విలీనమైంది? ఏ ఆగస్టు 15, 1947, బి జనవరి 26, 1950, సి సెప్టెంబర్ 17, 1948, డి నవంబర్ 1, 1956. ఆన్సర్ చేసి ఆప్షన్ సి సెప్టెంబర్ 17, 1948. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిజాం రాజు హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా ఉంచాలని భావించాడు. దీనితో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్యను చేపట్టింది. సెప్టెంబర్ 13న మొదలైన ఈ చర్య సెప్టెంబర్ 17, 1948న నిజాం లొంగుబాటుతో ముగిసి హైదరాబాద్ ఇండియాలో విలీనమైంది. హైదరాబాద్లో జరిగిన ఆపరేషన్ పోలోకు నాయకత్వం వహించిన సైనికాధికారి ఎవరు? ఏ మేజర్ జనరల్ జయన్ చౌదరి, బి జనరల్ కరియప్ప, సి మేజర్ జనరల్ రుద్ర, డి జనరల్ మానెక్ షా. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ మేజర్ జనరల్ జయన్ చౌదరి. ఆపరేషన్ పోలోకు మేజర్ జనరల్ జయన్ చౌదరి భారత సైన్యానికి నాయకత్వం వహించారు. 5 రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతమైన తర్వాత ఆయననే హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి మిలిటరీ గవర్నర్గా భారత ప్రభుత్వం నియమించింది. ఇతను మిలిటరీ గవర్నర్గా 1948 సంవత్సరం నుంచి 1949 సంవత్సరం వరకు కొనసాగాడు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి కారణమైన పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? ఏ కర్నూలు, బి హైదరాబాద్, సి మద్రాస్, డి న్యూఢిల్లీ. ఆన్సర్ చేసి ఆప్షన్ డి న్యూఢిల్లీ. 1956 ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. తెలంగాణ ప్రాంత ప్రజల భయాలను తొలగిస్తూ వారికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ ఆంధ్ర తెలంగాణ నాయకులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 1969 జై తెలంగాణ ఉద్యమంలో పోలీసు కాల్పులో మరణించిన మొట్టమొదటి అమరుడు ఎవరు? ఏ శ్రీకాంతాచారి, బి శంకర్, సి కానిస్టేబుల్ కృష్ణయ్య, డి రవీంద్రనాథ్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి శంకర్. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో జనవరి 24న సదాశివపేటలో జరిగిన విద్యార్థుల ఆందోళనపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 సంవత్సరాల విద్యార్థి శంకర్ మరణించాడు. 1969 ఉద్యమంలో ఇతనిని తొలి అమరుడిగా పరిగణిస్తారు. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి.
ఈ వీడియోలోని కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఏ 1998, బి 1999, సి 2004, డి 2001. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 2001. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏప్రిల్ 27, 2001న హైదరాబాద్‌లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఈ పార్టీ నాయకత్వంలోనే మలిదశ తెలంగాణ ఉద్యమం నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పార్టీని భారత రాష్ట్ర సమితిగా పిలుస్తున్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గిరిజన యోధుడు కొమరం భీం ఏ ప్రాంతానికి చెందినవాడు? ఏ మన్ననూరు, బి నల్లమల్ల, సి జోడేఘాట్, డి భద్రాచలం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి జోడేఘాట్. కొమరం భీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్ అడవుల ప్రాంతానికి చెందిన గోండు గిరిజన నాయకుడు. నిజాం ప్రభుత్వ అటవీ చట్టాలు దోపిడీలకు వ్యతిరేకంగా జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో గెరిల్లా పోరాటం చేసి 1940వ సంవత్సరంలో అమరుడయ్యాడు. జల్ జంగల్ జమీన్ అంటే నీరు, అడవి మరియు భూమి మాదే అని అర్థం. వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథ రచయిత ఎవరు? ఏ పుచ్చలపల్లి సుందరయ్య, బి రావి నారాయణ రెడ్డి, సి మగ్దుం మొయినుద్దీన్, డి దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ పుచ్చలపల్లి సుందరయ్య. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య తన పోరాట అనుభవాలను, అప్పటి సామాజిక రాజకీయ పరిస్థితులను వివరిస్తూ వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే చారిత్రక గ్రంథాన్ని రచించాడు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న నిజాం రాజు ఎవరు? ఏ మీర్ మహబూబ్ అలీ ఖాన్, బి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, సి అఫ్జలుద్దౌలా, డి ముకరం జా. ఆన్సర్ చేసి ఆప్షన్ బి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాహీ వంశంలో 7వ మరియు చివరి పాలకుడు. ఇతను 1911 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు పరిపాలన చేశాడు. ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఇతనే హైదరాబాద్కు రాజుగా ఉన్నాడు. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా పేరుగాంచిన ఇతను తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎన్నవ రాష్ట్రంగా ఆవిర్భవించింది? ఏ 27వ రాష్ట్రం, బి 28వ రాష్ట్రం, సి 29వ రాష్ట్రం, డి 30వ రాష్ట్రం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఇండియాలో 29వ రాష్ట్రంగా అవతరించింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే 2019 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత ప్రస్తుతం ఇండియాలో 28 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆవిర్భావం సమయానికి తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ నృత్యం ఏది? ఏ
పేరిణి శివతాండవం, బి యక్షగానం, సి కూచిపూడి, డి భరతనాట్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పేరిణి శివతాండవం. కాకతీయుల కాలంలో పేరిణి శివతాండవం అత్యంత ప్రాచుర్యం పొందింది. సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు వారిలో వీరత్వాన్ని, స్ఫూర్తిని రగిలించడానికి శివుని ముందు ఈ ఉగ్ర నృత్యాన్ని చేసేవారు. గణపతి దేవుని సేనాని అయిన జాయప సేనాని తాను రచించిన నృత్య రత్నావళిలో దీని గురించి స్పష్టంగా వివరించాడు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సరస్సును ఏ కుతుబ్ షాహీ రాజు పరిపాలనా కాలంలో నిర్మించారు? ఏ అబుల్ హసన్ తానిషా, బి కులీ కుతుబ్ షా, సి జంషీద్ కుతుబ్ షా, డి ఇబ్రహీం కుతుబ్ షా. ఆన్సర్ చేసి ఆప్షన్ డి ఇబ్రహీం కుతుబ్ షా. క్రీస్తు శకం 1562 సంవత్సరంలో ఇబ్రహీం కుతుబ్ షా పరిపాలనా కాలంలో అతని అల్లుడు మరియు సూఫీ సంతు అయిన హజ్రత్ హుసేన్ షా వాలీ పర్యవేక్షణలో మూసీ నదికి ఉపనది అయిన ప్రోగువాగుపై హుస్సేన్ సాగర్ను నిర్మించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు ఇది వేరు చేస్తుంది. తెలుగులో తొలి మహిళా కవయిత్రిగా గుర్తింపు పొందిన కుప్పాంబిక ఏ వంశానికి చెందినది? ఏ కాకతీయులు, బి గోణ వంశం, సి రేచర్ల పద్మనాయకులు, డి వేములవాడ చాళుక్యులు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి రేచర్ల పద్మనాయకులు. కుప్పాంబిక గోణ వంశానికి చెందినది. ప్రసిద్ధ కవి గోనబుద్ధారెడ్డికి ఈమె స్వయాన సోదరి. ఇక ఈమె మాల్యాల గుండ దండనాథుడిని వివాహం చేసుకుంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని బుధపురంలో ఈమె ఒక శాసనాన్ని కూడా వేయించింది. వరంగల్లో ఉన్న ప్రసిద్ధ 1000 స్తంభాల గుడిని నిర్మించినది ఎవరు? ఏ రెండవ ప్రోలరాజు, బి గణపతి దేవుడు, సి ప్రతాపరుద్రుడు, డి రుద్రదేవుడు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి రుద్రదేవుడు. హనుమకొండలోని 1000 స్తంభాల గుడిని క్రీస్తు శకం 1163 సంవత్సరంలో కాకతీయ రాజైన రుద్రదేవుడు నిర్మించాడు. ఇది ఒక త్రికూటాలయం, అంటే శివుడు, విష్ణువు మరియు సూర్యుడి కోసం 3 గర్భగుడులు ఒకే పీఠంపై నిర్మించబడ్డాయి. ఇది కాకతీయ వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక రుద్రదేవుడిని మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. తెలంగాణలో కవులు లేరన్న నిందను బాపుతూ ప్రసిద్ధ గోల్కొండ కవుల సంచికను ప్రచురించినది ఎవరు? ఏ కాళోజీ నారాయణరావు, బి దాశరథి కృష్ణమాచార్య, సి సురవరం ప్రతాపరెడ్డి, డి బూర్గుల రామకృష్ణారావు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి సురవరం ప్రతాపరెడ్డి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక పండితుడు తెలంగాణలో కవులు లేరని చేసిన వ్యాఖ్యకు సవాలుగా సురవరం ప్రతాపరెడ్డి గారు 1934 సంవత్సరంలో రాష్ట్రం నలుమూలల నుంచి 354 మంది తెలంగాణ కవుల వివరాలు, వారి కవితలను సేకరించి గోల్కొండ కవుల సంచికను ప్రచురించాడు. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్యానికి ఇదొక ప్రతీకగా చెప్పుకోవచ్చు. కాకతీయ వీరనారి రాణి రుద్రమాదేవి మరణాన్ని ధృవీకరిస్తున్న చందుపట్ల శాసనం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? ఏ కరీంనగర్, బి వరంగల్, సి మహబూబ్ నగర్, డి నల్గొండ. ఆన్సర్ చేసి ఆప్షన్ డి నల్గొండ.
క్రీస్తు శకం 1289 సంవత్సరంలో తన సామంతుడైన కాయస్థ అంబదేవుడు చేసిన తిరుగుబాటును అణిచివేసే క్రమంలో జరిగిన యుద్ధంలో రాణి రుద్రమాదేవి మరణించింది. ఈ చారిత్రక వాస్తవాన్ని తెలియజేసే చందుపట్ల శాసనం నల్గొండ జిల్లాలో కనుగొనబడింది. దీనిని పువ్వుల ముమ్మడి అనే సైనికుడు వేయించాడు. వేములవాడ చాళుక్యుల ఆస్థాన కవి అయిన కన్నడ ఆదికవి పంపకవి రచించిన గ్రంథం ఏది? ఏ. విక్రమార్జున విజయం, బి. బసవ పురాణం, సి. పండితారాధ్య చరిత్ర, డి. మితాక్షరి. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ విక్రమార్జున విజయం. పంపకవి వేములవాడ చాళుక్య రాజైన రెండవ అరికేసి ఆస్థానంలో ఉన్నాడు. ఇతను తన రాజు అరికేసరిని అర్జునుడిగా పోలుస్తూ కన్నడ భాషలో విక్రమార్జున విజయం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. దీనిని పంపభారతం అని కూడా అంటారు. ఇక ఇతని యొక్క మరో ప్రముఖ రచన ఆది పురాణం. నిజాం రాష్ట్రంలో ముస్లిం ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి రజాకార్ల వ్యవస్థను మొదట స్థాపించినది ఎవరు? ఏ. కాసిం రజ్వీ, బి. బహదూర్ యార్ జంగ్, సి. మీర్ లాయక్ అలీ, డి. సయ్యద్ అహ్మద్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి బహదూర్ యార్ జంగ్. మజ్లిస్ ఈ ఇతేహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడైన నవాబ్ బహదూర్ యార్ జంగ్ 1940వ సంవత్సరంలో రజాకార్ల వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇతని యొక్క మరణాంతరం 1946వ సంవత్సరంలో కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అత్యంత క్రూరమైన పారామిలిటరీ సంస్థగా మారి హిందువులపై దారుణాలకు తెగబడ్డారు. రజాకార్లు అంటే ఇస్లాం కోసం స్వచ్ఛందంగా పనిచేసే వాలంటీర్లు అని అర్థం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర ప్రస్తుతం ఏ జిల్లాలో జరుగుతుంది? ఏ. భద్రాద్రి కొత్తగూడెం, బి. వరంగల్, సి. ములుగు, డి. జయశంకర్ భూపాలపల్లి. ఆన్సర్ చేసి ఆప్షన్ సి ములుగు. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర ప్రస్తుతం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేది. ఆ తర్వాత కొంతకాలం జయశంకర్ భూపాల్లి జిల్లాలో ఉంది. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.